ఏమండి, ఒక్క విషయంలో మాత్రం నేనెప్పటికీ అమ్మవారికి రుణపడి ఉంటాను. అదేంటంటే మీలాంటి గొప్ప భర్తని పొందే వరం ఇచ్చిందండి ఆ అమ్మవారు. ఏ జన్మలోనైనా మీరే భర్తగా రావాలండి. నా ఈ కోరికని తీరుస్తారు కదూ? సునంద, ఏంటా మాటలు? అమ్మవారు వరమిచ్చింది నీకు కాదు, నాకు. అందుకే నీలాగా ప్రాణంగా ప్రేమించే భార్య నాకు దొరికింది. ఎన్ని జన్మలకైనా మనమే భార్య భర్తలం. మిమ్మల్ని ప్రాణంగా ప్రేమించే ఈ భార్య ప్రాణాలు కాసేపట్లో పోబోతున్నాయండి. మిమ్మల్ని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతున్నందుకు నన్ను క్షమించండి. సునంద, ఏంటి ఆలోచిస్తున్నావు? కోర్టుకు టైం అవుతుంది, బయలుదేరదాం. కామములలోన ఏనాడు నీ తోడు ఎన్నడు నే విడిచిపోను. ఈ బాస చేసి కనిండు నూరేళ్ళు నీ నీడనై నిలిచి కాపాడుతాను. నీ నీడనై నిలిచి కాపాడుతాను. గత విచారణలో ఈ కేసు ఒక సంక్లిష్టమైన మలుపు దగ్గర ఆగిపోయింది. ఆ రోజున మనం కేవలం ఒక పసిబిడ్డ అస్తిత్వం గురించి మాత్రమే కాదు, ఏసీపీ తరుణ్పై ప్రభు చేసిన సంచలన ఆరోపణలు మరియు దాని ఆధారంగా డిఫెన్స్ లాయర్ సుహాసిని గారు కోరిన అవుట్ ఆఫ్ స్టేట్ ఫోరెన్సిక్ ఎగ్జామినేషన్ అనే ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకుని DNA టెస్ట్కి మళ్లీ ఆదేశించడం జరిగింది. ఇప్పుడు ఆ విచారణను కొనసాగిస్తూ ప్రాసిక్యూషన్ లాయర్ సాంబయ్య గారిని తన వాదన మొదలు పెట్టాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, యువర్ ఆనర్. అయితే ఒక తప్పును దాచడానికి 100 అబద్ధాలు అల్లడం మీకు తెలిసిన విద్య అనుకుంటే ఆ అబద్ధాల్ని ఈరోజు బయటపెట్టడం నా ధర్మం. అందుకే మీరు చేసిన ఆ తప్పు గురించి
మిమ్మల్ని ఒకే ఒక్క ప్రశ్న అడగాలని నేను నిర్ణయించుకున్నాను. కానీ ఆ ప్రశ్న అడగడానికి ముందు మీరు ప్రమాణం చేసి నిజం చెప్పాలని కోరుకుంటున్నాను. అలాగే లాయర్ గారు. అయితే మీరు ప్రమాణం చేయాల్సింది మీ భార్య సునంద గారిపైనే, ఆమె ప్రాణాలపైన. ఎందుకంటే మీరు ఏ తప్పు చేయలేదని నమ్ముతున్నారు. దానికి తోడు సుహాసిని గారు DNA టెస్ట్ని తరుణ్ గారు మళ్ళీ తారుమారు చేశారని అంటున్నారు. కాబట్టి ఈరోజు మురారి ఎవరు కొడుకనే నిజాన్ని ఆ తప్పు చేసిన మీరే తేల్చి చెప్పాలి. అబ్జెక్షన్ యువరానర్. ఇది విచారణలా కాదు, ఒక వేధింపులా కనిపిస్తోంది. అసలు భార్య ప్రాణాల మీద ప్రమాణం చేయడం అనేది ఒక చట్టబద్ధమైన విచారణ ఎలా అవుతుంది? ప్రమాణాలు చేయించడం అనేది కోర్టుకు ఉన్న అధికారమే కావచ్చు, కానీ ఒక లాయర్ తన ఇష్టానుసారం మనుషుల ప్రాణాల్ని పణంగా పెట్టి ప్రమాణం చేయమనడం అనేది అధికార దుర్వినియోగం అవుతుంది. యువరానర్, అబద్ధాలనే ఆభరణాలుగా తొడుక్కున్న వారు అధికార దుర్వినియోగం గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉంది. అయినా నేను ప్రభుగారిని ప్రమాణం చేయమని అడిగింది ఆయనలో ఉన్న భయాన్ని పరీక్షించడానికి కాదు, ఆయన మనస్సాక్షిగా చేసిన తప్పుకు నిజాన్ని ఒప్పుకునేలా ప్రేరేపించడానికి. యువరానర్, కోర్టు గదిలో న్యాయం జరగాలంటే నిజం కళ్లకు గంతలు కట్టుకున్న న్యాయదేవత మనసులో ఉంటే మాత్రమే సరిపోదు. బోన్లో ఉన్నవాడి నిజాయితీలో కూడా ఉండాలి. అయినా డిఫెన్స్ లాయర్ గారు అభ్యంతరం చెప్తున్నారు అంటే ఆ ప్రమాణం చేయడం వల్ల ప్రభు గారు నిజం చెప్పలేరని సుహాసిని గారు ముందే నిర్ణయించుకున్నారా? ప్రభుగారు, నేను అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పండి. సునంద గారికి డెలివరీ అయిన రోజు మీకు పుట్టిన 5వ బిడ్డ కూడా చనిపోయాడు. ఆ విషయం తెలిసి అదే టైంలో ఆ హాస్పిటల్లో డెలివరీ అయిన హారిక గారి బిడ్డను మీ బిడ్డ స్థానంలో తెచ్చిపెట్టుకున్నారా లేదా? అలా ఒక తల్లికి దక్కాల్సిన ఆత్మీయతను, ఒక పసివాడికి దక్కాల్సిన రక్త సంబంధాన్ని దూరం చేశారన్నది నిజమా కాదా అన్నది మీరు సునంద గారి మీద ఒట్టేసి చెప్పండి. మీరు తప్పు చేయలేదు కాబట్టి ప్రమాణం చేసి చెప్పండి ప్రభు గారు. యువర్ ఆనర్, ప్రభు ఎప్పటికీ నిజం చెప్పలేడు. ఎందుకంటే తను తప్పు చేశాడని తనకి బాగా తెలుసు. తను చేసింది నేరం. తన మనస్సాక్షి ప్రతిరోజు చంపుతుంది కాబట్టి ఇప్పుడు అతను మౌనంతో తన అపరాధాన్ని కాపాడాలని చూస్తున్నాడు. అందుకే మురారి మా కన్న కొడుకు అని నిరూపించుకోవడానికి నేను నా భార్య పైన ఒట్టేసి తన ప్రాణాల మీద ప్రమాణం చేసి చెప్తాను సార్. ఆ రోజు హాస్పిటల్లో మురారి హారిక కన్న పేగు తెంచుకుని పుట్టాడనేది నిజం. నేను అబద్ధం చెప్పుంటే నా భార్య హారిక ప్రాణాలతోనే ఉండదు. నా భార్య హారిక ప్రాణాలతోనే ఉండదు. కన్న తల్లిగా ఆ బిడ్డకి దూరం కావడం అంటే ఆకాశం
ఆకాశంలో నక్షత్రాలు రాలిపోవడం కాదు, ఒక నక్షత్రం కోసం ఆకాశమే అంధకారంలో మునిగిపోవడం అని. మురారి పైన నీకున్న ప్రేమ చూశాక తెలిసింది. నేను మురారిని పెంచాను, కానీ ఆ పెంచే క్రమంలో నీ కన్నీటిని తాగి బతికానన్న నిజం నన్ను బ్రతకనివ్వడం లేదు. అమ్మా అని పిలిచే మురారి గొంతు కోసం నువ్వు పడిన ఆరాటం నా గుండె లోతుల్లో ఎప్పటికీ మారు మోగుతూనే ఉంటుంది. అంతేకాదు, తల్లి పాలు తాగని బిడ్డ ఆకలి ఎలా ఉంటుందో, తన బిడ్డని చూడని తల్లి కడుపు కోత అంతకన్నా 1000 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఆ కడుపు కోతకి కారణమైన మమ్మల్ని క్షమించమని నేను అడగను హారిక. ఎందుకంటే క్షమించమని అడిగే అర్హత కూడా మేము కోల్పోయాము. కానీ మురారిని చూసి నువ్వు నవ్వే ఆ ప్రతి నవ్వులో మా పాపం కరిగిపోవాలని కోరుకుంటున్నాను. కానీ హారిక, నువ్వేమనుకోనంటే నాకొక సాయం చేస్తావా? చెప్పు సునంద. వాడెప్పుడైనా ఈ అమ్మ గురించి అడిగితే ఆ అమ్మ బ్రతికి లేదురా, అయినా తను కాదు, నేనే నీ కన్న తల్లిని అని వాడికి బుజ్జగించి చెప్తావా? ఇది నేను సానుభూతి కోసం చెప్పట్లేదు. చావు అంచున నా ప్రాణం కోరే చివరి కోరికగా అర్థిస్తున్నాను. ఏంటి సునంద నువ్వనేది? సునంద! సునంద, 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 అయ్యో! ఏమైంది సునంద? సునంద! సునంద, సునంద గారు, సునంద గారు, సునంద. లేవండి. ఏమైంది సునంద? హాస్పిటల్కి తీసుకెళ్దాం పదండి. ఏమండి? సునంద, డాక్టర్, డాక్టర్, సునంద, ఏమండి? సునంద, లే సునంద, సునంద, కళ్ళు మీయకు సునంద, 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 కళ్ళు తెరువు సునంద, ప్లీజ్. సునంద గారు, డాక్టర్, డాక్టర్. సునంద గారు! అయ్యో సునంద గారు! సునంద, సునంద, డాక్టర్.
బాధపడుకు హారిక. ఇది నువ్వు కావాలని చేసింది కాదు. కాలం ఆడుతున్న వింత ఆట ఇది. ఇదే కాలం అప్పుడు నీ కడుపున పుట్టిన బిడ్డను నీకు దూరం చేసి నిన్ను బాధపెట్టింది. ఇప్పుడు అదే కాలం తన బిడ్డ అనుకున్న మురారిని దూరం చేసి సునంద గారిని బాధపెడుతుంది. కాలం ఆడుతున్న ఈ ఆటలో మనమంతా కేవలం పావులం మాత్రమే. ఆడిస్తుంది ఆ పైవాడు. ఏమో తరుణ్, ఎంత ఆలోచించినా నా మనసుకు నేను సమాధానం చెప్పుకోలేకపోతున్నాను. నేను చేసింది తప్పో ఒప్పో అర్థం చేసుకోలేకపోతున్నాను. మొన్నటికి మొన్న చావంచల దాకా వెళ్ళిన మురారి ప్రాణాలతో బయటపడ్డందుకు సంతోషపడాలో, లేక ఇప్పుడు సునంద గారు చావు బ్రతుకుల్లో ఉన్నందుకు బాధపడాలో అర్థం కావట్లేదు. చెప్పానుగా హారిక, ఇదంతా ఆ పైవాడి ఆట అని. ఈ ఆటలో మనం ప్రేక్షక పాత్ర వహించడం తప్ప ఏమీ చేయలేము. నువ్వు అనవసరంగా ఎక్కువగా ఆలోచించి బాధపడకు. నిద్రపో. వాడెప్పుడైనా ఈ అమ్మ గురించి అడిగితే ఆ అమ్మ బ్రతికి లేదురా, అయినా తను కాదు, నేనే నీ కన్న తల్లిని అని వాడికి బుజ్జగించి చెప్తావా? ఎంత పనిచేసావు సునంద. నువ్వు ఆత్మహత్య యత్నం చేసుకునే ముందు నన్ను ఒక్కసారి కూడా గుర్తు చేసుకోలేదా? చేసుకుని ఉండవులే. నన్ను గుర్తు చేసుకున్నా, నా గురించి ఆలోచించి ఉన్నా ఖచ్చితంగా ఇలా చేసేదానివి కాదు. చిన్నప్పుడే తల్లిదండ్రుల్ని కోల్పోయి చీకటి తప్ప ఏం మిగిలని నా జీవితంలోకి నువ్వొక వెలుగులా వచ్చావు. నా జీవితాన్ని రంగులమయం చేశా. నీ ప్రేమని పంచుతూ నాకు సంతోషాన్ని పరిచయం చేశా. నాకు జీవితం మీద ఎన్నో ఆశలు కల్పించా. ఇన్ని చేసిన నువ్వు మళ్ళీ నాకు దూరం అయిపోతే నేనెలా బ్రతకగలను అనుకున్నావు? నువ్వు లేని నా జీవితం మళ్ళీ చీకటిమయమైపోదా? నా జీవితంలోని రంగులన్నీ మళ్ళీ మాయమైపోవా? జీవితం మీద నాకున్న ఆశలన్నీ చచ్చిపోవస్తున్నందా? కానీ ఒక్క విషయంలో నువ్వు నన్ను క్షమించాల్సినంత. నీ కడుపున పుట్టిన బిడ్డలు వరుసగా పురిట్లోనే చనిపోవడంతో నిన్ను బ్రతికించుకోవడం కోసం బిడ్డను మార్చి తప్పు చేశాను. ఆ తర్వాత ఆ నిజం బయటపడితే
నువ్వు తట్టుకోలేవని ఆ నిజాన్ని నీ దగ్గర దాచి ఇంకా పెద్ద తప్పు చేశాను. డాక్టర్, బీపీలో ఫ్లక్చువేషన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. పేషెంట్ ఆక్సిజన్ కూడా సరిగ్గా తీసుకోవడం లేదు. నర్స్, ఆక్సిజన్ మాస్క్ పెట్టు. అలాగే డాక్టర్. నర్స్, మీరు ఇక్కడే ఉండి పేషెంట్ని అబ్జర్వ్ చేస్తూ ఉండండి. అలాగే డాక్టర్. డాక్టర్, సునంద పరిస్థితి ఎలా ఉంది? ఈమెను కోలుకుంటుందా? సారీ ప్రభు గారు, పేషెంట్లో ఏమాత్రం ఇంప్రూవ్మెంట్ లేదు. నిజం చెప్పాలంటే తన ఆరోగ్యం ఇంకా ఇంకా దిగజారిపోతుంది. అయ్యో, 48 గంటలు గడిస్తే తప్ప ఏమీ చెప్పలేం. ఏమో ఏమౌనో ఎవరి జీవితం ఎలా మారును, ఈ నావ ఏ రీతిగా ఏ తీరం చేరు. ఏమో ఏమౌనో ఎవరి జీవితం ఎలా మారును, ఈ నావ ఏ రీతిగా ఏ తీరం చేరును. కాలమే కాటు వేసెనే, కన్నీరే మాకు మిగిలెనే. కాలమే కాటు వేసెనే, కన్నీరే మాకు మిగిలెనే. కక్షలు కట్టిన కాలమా కాస్తైనా ప్రభు. శాంతించాల. తరుణ్, తరుణ్, సారీ ప్రభు. సిచ్యువేషన్ ఇంత దారుణంగా ఉంటుందని తెలిస్తే నేను కోర్టు వాయిదాలతో ఇంకా పొడిగించేవాణ్ణి. ఏం చేసినా ఈ పరిస్థితిని మాత్రం వాయిదా వెయ్యగలవేమో కానీ పూర్తిగా మార్చలేం కదా తరుణ్. అవును ప్రభు. ఇంకా డిఎన్ఏ రిపోర్ట్స్ చూడకుండా, కోర్టు తీర్పు వినకుండా మురారి తన కొడుకు కాదని సునంద గారికి ఎలా తెలిసింది? అంత కన్ఫర్మ్గా నిజం తెలియకపోతే సునంద గారు ఇలా ఎందుకు చేస్తారు? టెక్నీషియన్ చెప్పిన మాటల ద్వారా బోన్ మ్యారో రిజల్ట్తో తన మురారికి కన్న తల్లి కాదని ఒక నిర్ణయానికి వచ్చేసింది సునంద. అందుకే కోర్టుకు రాకముందే విషం తాగేసింది. ఇప్పుడు మురారి తన రక్తం కాదని తెలిసి తన రక్తాన్ని తనే ద్వేషిస్తూ ఆ రక్తాన్ని బయటికి చిమ్మే ప్రయత్నం చేస్తుంది. తల్లి ప్రేమ చాలా గొప్పదని తెలుసు, కానీ బిడ్డ దూరం అయిపోతే ప్రాణాల్ని సైతం వదిలేసేంత గొప్పదని తెలీదు. ఇప్పుడే సునంద గారిని చూస్తుంటే అర్థమవుతుంది. సునంద మురారి వేరువేరు కాదు తరుణ్. సునంద మురారినే తన ప్రాణంగా భావించింది. అందుకే మురారి దూరం అవుతున్నాడని తెలియగానే తన ప్రాణాల్ని వదిలేయాలనుకుంది. సునంద గారిని ఆ భగవంతుడే కాపాడాలి. ఈ టైంలో ఈ విషయం చెప్పడం కరెక్ట్ కాదని నాకు తెలుసు ప్రభు, కానీ చెప్పక తప్పడం లేదు. మరో 3 రోజుల్లో కోర్టు వాయిదా ఉంది.
పోయినసారి వాయిదా అప్పుడు సునంద గారికి అలా అవ్వడంతో జడ్జిమెంట్ పోస్ట్పోన్ చేశారు కదా. ఈసారి వాయిదాలో ఖచ్చితంగా జడ్జిమెంట్ ఇస్తారు. బహుశా ఆ టైంకి సునంద నాకు ఇవ్వాల్సిన జడ్జిమెంట్ ఇచ్చేస్తుంది అనుకుంటా. ప్రభు, ఊరుకో ప్రభు. సునంద, అమ్మా 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 మరోలా అనుకోకపోతే పేషెంట్కి బాబు గొంతు వినిపించేలా ప్రయత్నించగలరా? ఏమంటున్నారు డాక్టర్? ఆ రియాక్షన్ కోసమే అంటున్నాను. మళ్ళీ బాబు గొంతు తల్లికి వినిపించేలా ఏదో ఒకటి చేయండి. మురారి, నాన్న మురారి, ఇగో అమ్మా అని పిలు. అమ్మా అమ్మా అమ్మని పిలు. అమ్మా 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 మురారి, అమ్మని పిలు. అమ్మా 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 అన్న మాటలో బ్రహ్మముందిరా, అమ్మా అని పిలుపు అమ్మా అమ్మా ఉందిరా, తల్లి మనసు తేనె కన్న తీయనైందిరా. అమ్మా 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 అమ్మ దగ్గరికి వచ్చేసావా నాన్న? వచ్చాడు సునంద, అమ్మను వెతుక్కుంటూ వచ్చాడు. నువ్వు పూర్తిగా కోలుకునే వరకు మురారి నీతోనే ఉంటాడు. అమ్మకి ప్రాణం పోసిన మురారి ఆ అమ్మ ప్రాణం పూర్తిగా నిలబడే వరకు తన దగ్గరే ఉండాలి కదా. వెళ్దామా ఉషా? చిన్ని పాదం నీ గుండె పైన ఆటాడుతుంటే నువ్వు మోసావు నాన్న, నీలోని ప్రాణం నాలోన దాచి నిన్నే నాలో చూసావు. సరే అక్క.